అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనం దుర్మార్గుల వ్యవస్థకి అధ్యక్షులైనటువంటి కరుణాకర్ సుగుణగాడు, లలిత్ కుమార్ గాడు, మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గాడు, ఇట్లాంటి పనికి మాలిన వెధవలు ఎంతోమంది ఉదయం నుంచి రాత్రి వరకు, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, లేస్తే క్రిస్టియన్ పైన ఏడుస్తూ 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 బ్రతుకుతూ ఉంటారు. కానీ గురిగింజ దాని కింద ఉన్న నలుపును గ్రహించలేదని ఒక సామెత. ఎప్పుడు చూసినా పాస్టర్లని, ఎప్పుడు చూసినా పాస్టర్ అమ్మల్ని, ఎప్పుడు చూసినా బైబిల్ని, ఎప్పుడు చూసినా క్రైస్తవులు ఈ పాస్టర్ ఇలా చేస్తున్నాడు, ఆ పాస్టర్ అలా చేస్తున్నాడు, ఈ క్రైస్తవుడు ఇలా చేస్తున్నాడు, ఆ క్రైస్తవుడు అలా చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభు ఇట్లా, మరియమ్మ అట్లా, క్రిస్మస్ అట్లా, ఈస్టర్ ఇట్లా అనేసి ఏదో ఒక అంశం పైన బైబిల్లో అది అక్కడ ఉంది, బైబిల్లో ఇది ఇక్కడ ఉంది అని చెప్పే ఈ సన్యాసి బ్యాచ్ అని కూడా అనకూడదు. దేనికి పనికిరాని ఒక వ్యవస్థలో కూడుకున్నటువంటి ఈ లలిత్ కుమార్ గాడు, ఈ కరుణాకర్ సుగుణగాడు, ఈ రాధా మనోహర్ దాస్ గాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా అసలు పనికిరాని బ్యాచ్. అంతో ఇంతో కొంచెం నొప్పుల మీద జరిగినట్టు ఈ 4-5 ఎవరైతే పనికిరాని బ్యాచ్ ఉందో 0.5 బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ కాకుండా ఇంకా అసలు దేనికి పనికిరాని ఒక బురద బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ గురించి నేను మాట్లాడలేదు. లేస్తే పచ్చి బూతులు, పచ్చి మాటలు. బూతులు రానిడు ఎవడు లేడు. మాకంటే బూతులు వచ్చినోడు ఇక లేడు ప్రపంచంలో. కానీ మాకు దానికంటే ఎక్కువ మర్యాద తెలుసు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఈ పిల్ల ఒకరోజు రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ క్రైస్తవులు హిందూ దేవుళ్ళ దగ్గరకు వచ్చి ఏంటది ఆవు మాంసం, ఎద్దు మాంసం, బీఫ్ తింటారు, తిని అపవిత్రమైన మాంసాన్ని తింటూ మన దేవాలయాల దగ్గరకు వస్తారు అనేసి నీతి పలుకులు పలికింది ఈ మహాభక్తురాలు. ఈ ఫోటోలో కనిపించే ఈ పిల్ల వాడిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఎవరిని? రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఏకిలి నవ్వుతూ రాధా మనోహర్ దాస్ గారితో చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది అంటే, క్రైస్తవులు, ముస్లింలు బీఫ్ తిని పవిత్రమైన మన దేవాలయాల దగ్గరకు వస్తారు, అట్లా రానియకూడదు కదా అంటే ఆ ఎదవ అంటాడు. ఆ టైంలో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో పెట్టిన వీడియో వాడేమంటాడంటే, ఇంటికి తాళాలు ఇచ్చి తలుపు తీసి తాళాలు తిప్పితే ఏ కుక్క అని వస్తుంది, ఏ పిల్లి అని వస్తుంది, ఎవరైనా వస్తుంది, ఆ తప్పు చేసింది మనమే అనేసి నీతి పలుకులు బలుకుతాడు ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక పనికి మాలిన వెధవ. దేనికి పనికిరాడు వాడు, దేనికి కూడా పనికిరాడు. ఒక తింటాం, ఒక పంటం, ఒక క్రైస్తవులని బైబుల్ని బూతులు తిట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాడు. దానికి పనికొచ్చినవాడు, బైబుల్ తిట్టడానికి పనికొచ్చినవాడు ప్రపంచంలో దేనికి కూడా పనికిరానోడు అనేసి నా అభిప్రాయం. ఇప్పుడు ఆ పిల్ల అపవిత్రమైన బీఫ్ తింటూ అపవిత్రమైన పనులు చేస్తూ మా దేవాలయాల దగ్గరకు వస్తారు కదా అని చెప్పిన పిల్లకి, ఈ ఫోటోలో కనిపించే పిల్లకి ఇప్పుడు నేను నీకు ఒక వీడియో చూపిస్తామ్మా. ఇంటర్వ్యూ చేసినావు కదా రాధా మనోహర్ దాస్ గారిని. రాధా మనోహర్ దాస్ గారిని మీరు ఇంటర్వ్యూ చేయడానికి మీకైనా సిగ్గుండాలి, ఇంటర్వ్యూ రావడానికి వాడికైనా సిగ్గుండాలి. ఎందుకంటే మీలో ఇన్ని తప్పులు, మీ మతాన్ని ఫస్ట్ నీది నువ్వు శుభ్రంగా కడుక్కుంటే నీ కంపు పక్కనోడికి రాకుంటుంటుంది. ఫస్ట్ నీది నువ్వు కంప్లీట్గా క్లీన్గా ఉండాల. కంప్లీట్గా క్లీన్గా నువ్వు ఒక పరిమళ సువాసన లాగా, ఒక మల్లెపూ, ఒక స్ప్రే లాగా, స్పెంట్ లాగా, లేకపోతే బాడీ కొట్టుకునే ఒక మంచి సువాసన లాగా
నీది కంపు లేకుండా ఉండాల. నీదే నువ్వు సక్రమంగా కడుక్కోలేవు. పక్కన క్రైస్తవ్యం గురించి, పక్కన ముస్లింల గురించి నీకు అవసరం లేదు కదా. నీది కడుక్కో శుభ్రంగా, నీతిగా, నిజాయితీగా, శుభ్రంగా నీది కడుక్కో. నీ ధర్మంలో ఏదైతే ఒక పిచ్చి వేషాలు, లేకపోతే పిచ్చి నడవడిక, అసత్యం, అధర్మం, అన్యాయం, అక్రమం, అవినీతి ఏం జరుగుతుందో చూడు. మీ గ్రంథాలని నిజంగా పాటిస్తూ ఉన్నారా మీ వెధవలు అనేది గమనించు. లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం అసలే బాగోదు. మనం ఒక వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఆ పిల్ల గురించి, రాధా మనోహర్ దాస్ గారి గురించి, లలిత్ కుమార్ గారి గురించి, కరుణాకర్ సుగుణ గారి గురించి, మనం ఇంకా మిగతా ఎదవల గురించి నేను మాట్లాడను. వీళ్ళ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. రోజు తినే మాంసం ప్రియుడు కూడా అంత ఆహ్లాదంగా ఆ మాంసాన్ని అలా ఆస్వాదిస్తూ తినరు. చూసారా? ఆ కాషాయ బట్టలు ధరించిన ఆ స్వామి అనేటైనా, గుళ్ళల్లో పూజలో మంత్రాలు చదివే ఆ పూజారి ఎంత చక్కగా మాంసాన్ని ఈ విధంగా తింటే చాలా అద్భుతంగా నోటికి రుచి, వింపైన ఆనందం కలుగుతుంది అని మనకి చూపిస్తూ ఉన్నారు. మరి బ్రాహ్మణులు పెళ్ళిళ్ళ దగ్గర, గుడుల దగ్గర, పూజల దగ్గర మంత్రాలు చదివే పూజారి మాంసం తినరు కదా, మాంసం తినకూడదు కదా. ఎలా తింటా ఉన్నాడు ఆయన మాంసం? పైకేమో భక్తి, లోనేమో చిన్నప్పుడు ఒక ముసలాయన మా ఇంటికి వచ్చేవాడు, ఒక సామెత తీసేవాడు. పైన పర్సనాలిటీ, లోన మున్సిపాలిటీ అట. పైన పర్సనాలిటీ, లోన మున్సిపాలిటీ. ఇదే వ్యవస్థ. మీది మీరు శుభ్రంగా కడుక్కోలేరు, మీ గబ్బు మీరు క్లీన్ చేసుకోలేరు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలని ఒక సామెత ఉంది. మళ్ళీ నువ్వు ఇంట్లోనే ఏం లేదు, బెబ్బే 0.5 నీ ఇంట్లోనే ఇలా కంపు కొడుతోంది. నువ్వు అనుకునే నీ ధర్మంలోనే ఏది సక్రమంగా లేదు. ఒకటి కాదు, 0.00000000 ఇట్లాంటి వీడియోలు చూపించాలని అంటే 365 రోజులు 24 గంటలు 24/7 మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అన్ని వీడియోలు మీకు విసిగెత్తి సొమ్మలు వచ్చి కింద పడిపోయి కొట్టుకునేదాకా నేను మీకు వీడియోలు చూపిస్తాను. ఇట్లాంటి వీడియోలు అధర్మం, అవినీతి, అక్రమ ఆచారం, అక్రమ సాంప్రదాయం పాటించకపోవడం, నీతి లేకపోవడం. కనీసం నీ ధర్మం కరెక్ట్ కాదు అని నేను అనను, ఎందుకంటే మీలాగా మూర్ఖుని నేను కాదు. మరి మీ ధర్మంలో ఉన్న నీతి పనులు మీరు చేసింది ఎక్కడ? చేశారా? నీ కంట్లోనే, మన కంట్లో పక్కనోడి కంట్లో గింతంత నలుసు, మీ కంట్లోనేమో మోయలేనంత దూలం. మీ కంట్లో మోయలేనంత దూలం, పక్కనోడి కంట్లో గింతంత నలుసు. వాడి కంట్లో గింతంత నలుసును మాత్రం కనిపిస్తూ ఉంది మీకు. మరి మీ కంట్లో ఇంత దూలం ఎందుకు కనిపించట్లేదు? కండ్లు కనిపించట్లేదా? కండ్లకి కొవ్వ, మదమా, అహంకారమా, అహంభావమా? లేకపోతే క్రైస్తవులు, ముస్లింలు తింగరోలులే, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, మనం ఏం మాట్లాడినా మనం అంతా ఏంటి క్రైస్తవుల్ని డిస్టర్బ్ చేయాలి, అంతేగాని మనది ఇంకా వేరేది ఏం లేదు కదా, ఏమైనా మాట్లాడవచ్చు అని అనుకుంటే నాలాంటోడు గట్టిగా గుణపం వేసేటోడు ఎవడో ఒకడు మీకుంటాడు.
కాబట్టి ఆ గుణపం దింపించుకోకుండా ఉండాలంటే నోటికి ఏదొస్తే అది, నాలుకకు ఏదొస్తే అది, పుణ్యానికి వచ్చిన పుఖ్యం మాటలు మాట్లాడొద్దు. మాట్లాడితే బలుపెక్కి కొట్టుకున్న మాటలు మాట్లాడితే బలుపుని బెలూన్లో సూదుగుస్తే టోప్ అనేట పగిలిపోతుంది, అట్లా పగిలిపోతారు. అర్థమైందా? ఈడుదూడు ఏం చేస్తున్నాడు, మా క్రైస్తవులకి మా పాస్టర్లు ప్రార్థన చేస్తే ఏదో షివరింగ్ వచ్చి వణికినట్టు చేస్తానో, లేకపోతే వాళ్ళకి ఏదో ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళు ఏదో ఒకలాంటి ధోరణి వాళ్ళు చూపిస్తే దాన్ని వక్రీకరించరు. అందులో వాస్తవంగా నిజం ఉండొచ్చు, అబద్ధం కూడా ఉండొచ్చు. నేను మా వాళ్ళని వెనకేసుకొని రావట్లేదు. అందులో నిజం ఉండొచ్చు, అట్లానే అది నిజమనను. అది అబద్ధం ఉండొచ్చు, అది అబద్ధం అని నేను అనలేను. ఎందుకంటే దాన్ని క్లియర్గా చూస్తే కానీ నేను చెప్పలేను. కానీ మీ వీడియో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను నేను. మరి ఈడికి ఆడికెళ్ళి వచ్చింది ఇదంతా, ఈ పూనకాలు. నా వయసే కాంచనమాల, నా వయసే పాదరసం, అంటావా మామ, ఊహు అంటావా అనే మామ పాటకి డ్యాన్స్ ఎట్లా ఎత్తా ఉన్నాడు వీడు. ఆ పాట నేను డౌన్లోడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి వీడియో డౌన్లోడ్ చేయలేదు, కానీ ఒక్కసారి మాత్రం వీడియో చూద్దాం, చూడండి. ఏందిరా ఇది, ఏమన్నా కరెంట్ షాక్ పెట్టండి ఏంది వాడు? అసలే ముందు చూస్తే మొత్తం వాడు వంగబడ్డ దగ్గర మొత్తం మొత్తం స్టీల్ గేట్ ఉంది. ఆ గేట్కి ఏమైనా కరెంట్ పెట్టిండా? అట్లా వంగబడి వాని కాళ్ళ కాడ అట్లా దండం పెట్టగానే షివరింగ్ అయిపోతా ఉన్నాడు. ఏంటది ప్రాబ్లం? వాడు దేవుడు ఇంత గడ్డం వీడి దాకా బొచ్చు పెంచుకొని 4 దండలు మీదేసుకొని చేతిలో గద పట్టుకోగానే వాడు దేవుడు అయిపోతాడు. వీడు వంగవాడి మన కాళ్ళ మీద పడంగానే షాకింగ్ వస్తుంది, షివరింగ్. ఎక్కడ నేర్చుకున్నారా ఇవన్నీ మీరు? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారా మీరంతా? పనికి మాలిన బ్యాచ్ ఇదంతా. ఈ ఎదవలది వీళ్ళు శుభ్రంగా కడుక్కోలేక మళ్ళీ పక్కనున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, జాలి, ఆప్యాయత, అనురాగం, పొరుగువాన్ని ప్రేమించడం, శత్రువులను ప్రేమించడం అని చెప్పే బైబిల్ని మా బోకు బామ్మరిది గాడు బైబిల్ని పట్టుకొని బోకు అంటాడు. బోకడా బైబిల్ కాదు, బోకడా బైబిల్ కాదు అని అంటాడు వాడు. బోకు బైబిల్ కాదు అని అంటాడు అన్న కొడుకు. అన్న కొడుకు బోకు బైబిల్ కాదు, బోకడా బైబిల్ అని అంటాడు. ఈడు బోకు నా కొడుకు. ఈడు బోకు నా కొడుకు, ఇట్లా చేసే కథలు చేసే బోకు నా కొడుకులు. ఈ బోకు నా కొడుకులు, ఆ బోకు నా కొడుకు దొంగన కొడుకులు, దొంగన కొడుకులు. ఈ దొంగన కొడుకులు మళ్ళీ ఇన్ని కథలు. మీకు ఇంకేమున్నాయి విధ్వంసాలు ఇంకా చూపిస్తాను నేను. ఈ వీడియో చూద్దాం పట్టండి. ఈ ఎదవ కొడతాడు కదా అమ్మని ఆమెని ఆడామని, గొడ్డును కొట్టినట్టే కొడతాడు. చండ్రకాలు తీసుకొని కొడతాడు, కర్ర అందుకొని కొడతాడు, ఈ పౌలను జరుతాడు. ఈ అమ్మ మొగడు మాత్రం కోపం వచ్చి తింగర మాటలు మాట్లాడి, పిచ్చి మాటలు మాట్లాడి, ఒక దెబ్బ మాత్రం వాడి చెంప మీద చెల్లు అని కొడితే తెల్లారే ఇడాకులు, కోర్టు, లాయరు, పోలీస్ స్టేషను, జైలు అంటారు. కానీ
వాడు చూడట కొడతాడు. ఈడు కొడితే మాత్రం పోలీస్ స్టేషన్ లేదు, జైలు లేదు, కోర్టు లేదు, ఏం లేదు. చూద్దాం ఒకసారి వీడియో. వాళ్ళ మంది ஒரு மணி அறிவிச்சுனா பலிக்குது. இப்ப நம்ம தொந்தரவு பண்ணிட்டே இருக்குது. மாட்டேங்கிறேன் நைட் ஆன 12 மணிக்கு இல்லையா தூங்காது. அது அப்படியே தான் பண்ணிருக்கேன். திரும்பி முறை கண்ணீர் வருதா? நைட்டு தூக்கம் இல்லையா? சாப்பிடுவேன். 3 நாள் தூங்க மாட்டேன். இந்த வழியா தூங்க மாட்டேன். இன்னும் வலி இன்னும் ஓவரா இருக்கு. வலி, இடுப்பு வலி, எல்லா வலியும் வலிக்குதுங்கிறா. தூங்க மட்டும் போற மாட்டேங்கிறீங்க. ராத்திரியான போன் போடி தூக்கல. அதுக்கு இன்னைக்கே கூட்டிட்டு வந்து பார்க்கலாம். కట్టిపిచ్చుకొని కొట్టిపిచ్చుకోవడం అంటే ఇదే మరి. మొగుడు కొడితే మాత్రం ఇంట్లో కోపం వచ్చి చిన్న దెబ్బ కొడితే మాత్రం మర్డర్ కేసు, దెబ్బల కేసు, బూతుల కేసు, 498A, వరకట్న వేధింపులు మొత్తం కలిపి ఒక 8-10 మొత్తం కలిపి ఒక 10 కేసులు పెడతారు. ఈ పనికిమాలినోడు వీడు ఎవడుగు పుట్టిండో, వాడు ఎక్కడ పెరిగిండో, అసలు వాడు ఏం తింటాడో, వాడు ఏందో బరికి అందుకొని గొడ్డును కొట్టినట్టు కొట్టిండు. చండ్రకోల తీసుకొని కొడితే చండ్రకోల తీసుకొని కళ్ళపల్ల ఫస్ట్ ఏడ స్టార్ట్ చేసిండు, చంపలే స్టార్ట్ చేసిండు. అయిపోయిందా? కర్ర తీసుకొని బ్యాక్ మొత్తం కింద పైన అదిరేటట్టు బాధిండు. అది అయిపోయిన తర్వాత చండ్రకోల అందుకొని దంచిండు. ఆ చండ్రకోల అయిపోయినాక మంచి సో అందుకొని దాన్ని వంకర దాగా తీసుకుపెట్టిండు. అది అయిపోయిన తర్వాత వంగబెట్టి నడుము ఒక్క తన్ను తన్నాడు. అది అయిపోయిన తర్వాత చివరిలో ఏదో చేసిండు. చూసిండుగా ఏంది ఇది? ఏడుతా ఉంది ఇక తగులుకొని. ఇక దెబ్బలు తట్టుకోలేకపోయింది. ఇప్పుడు 2 దెబ్బలాంటి చేతులు కొడితేనే 2 రోజులు ఎడతారు మన వాళ్ళు. ఆమెని 5 విధాలుగా తన్నిండు వాడు. 4-5 టైప్స్. కాలుతోడు దనుడు, చేతితోడు దనుడు, బరికతోడు దనుడు, గంటతోడు దనుడు, కొరడాతోడు దనుడు, కర్రతోడు దనుడు. ఇన్ని తన్నుల్లా ఏం పాపం చేసిందిరా అది? క్షమించాలి. ఏం పాపం చేసిందామా? ఏం పాపం చేసింది? ఎందుకు కొడుతున్నావా మనంతగానం? ఆమెకు బలుపు ఎక్కువ వచ్చి నీతో కొట్టించుకుంటా ఉందా, లేకపోతే నీకు బలుపు ఎక్కువ కొడతా ఉన్నావా? నాకైతే క్లారిటీ లేదు. ఇక పరిశుభ్రత అని చెప్పారు కదా. పరిశుభ్రత ఏం చెప్పింది అది? పోరి ఇంటర్వ్యూ చేసే పిల్ల. క్రైస్తవులు, ముస్లింలు పవిత్రమైన మన దేవాలయాల దగ్గరకు వచ్చి వీడియో పాజిబుల్ అయితే నేను ఈ వీడియో చివరిలో పెడతా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఉంది. నేను ఇంతకుముందు చేసిన ఆ వీడియో. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే తెలియదు కాబట్టి ఈ వీడియో సాధ్యమైతే తప్పకుండా పెడతాను నేను. ఆ పిల్ల ఏమన్నదో వీడియోలో.
ఏమంటుందంటే క్రైస్తవులు ముస్లింలు బీఫ్ తింటారు, అది తిని మన దేవాలయ దగ్గరకు వచ్చేసి మత మార్పిడి చేస్తూ ఉంటారు అన్నది. ఏ గడ్డి తినే నా కొడుకైనా పరిశుభ్రత లేకుండా, శుభ్రం లేకుండా ఈ విధంగా భోజనం పెడతాడా? అన్నం పెట్టే ఏ నా కొడుకైనా కూడా ఈ విధంగా అన్నం పెడతాడేమో ఒక్కసారి మీరే కామెంట్లలో రాయండి, నేనేం చెప్పను. ఒక్కసారి వీడు భోజనం పెట్టే విధానం చూడు, ఎంత చక్కగా ఎంత మర్యాదగా పెడతాడో భోజనం. కాలు చూడు ఆడ పెట్టిండు, కాలు అన్నం డేకిషన్ మీద పెట్టిండు కాలు వాడు. పరిశుభ్రత చూడు, అది ఏకలే బ్యాచ్ మొత్తం లైన్ కట్టింది, మొత్తం లైన్. వాడు కాలు పెట్టి అన్నం మీద కాలు పెట్టి మంచిగా ఒక గంట కాలు కింద పెట్టి గంటతోటి చారు పోసుకుంటూ అన్నం పెడతా ఉంటే అద్దింటానికి కూడా లైన్ కట్టిర్రు. ఎంత దరిద్రమరా మీరు అసలు. భారతదేశం డెవలపింగ్ కంట్రీ. ఏ విధంగా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు జనాలు బాగానే ఉన్నారు, కానీ ఈ పూజారీలు, హైందవ మతంలో పూజారీలు అంత రోత ఎదవల్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎన్ని వీడియోలు చూపించాలా మీకు, ఎన్ని వీడియోలు చెప్పా కదా నేను మీకు. 365 రోజులు 24 గంటలు మీరు అలసిపోయి సొమ్మలు వచ్చి కళ్ళు దిగి కింద పడిపోయే వరకు నేను వీడియోలు చూపిస్తా. ఇట్లాంటి చూపించిన వీడియో మళ్ళీ చూపించకుండా చూపిస్తా. భారతదేశం ఒక లౌకిక విధానం, భారతదేశం మంచి కంట్రీ, భారతదేశంలో వస్త్రాధారణ బాగుంటుంది అని చెప్పారు. అసలు ఎవడికి కనీసం మలదారం కూడా లేదు వాడికి. వాడు టాయిలెట్ పోసే దగ్గర కళ్ళకద్దుకుంటా ఉన్నారు. ఏందిరా ఇది దౌర్భాగ్యం. టాయిలెట్ పోసే దగ్గర కళ్ళకద్దుకోవడం అది కూడా దేవుడేనా? టాయిలెట్ పోసే దగ్గర ప్రైవేట్ పార్ట్ అనేది ఒకటి ఉంది కదా, అది కూడా దేవుడేనా? దానికి కళ్ళకు అద్దుకుంటారు ఎందుకు? మీకున్నాయిగా, మీకు కూడా అయ్యే ఉన్నాయిగా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, వాటికి మొక్కుకోవాలి. అదంటే మీకంటే దానికి ఏమన్నా దేవుడు వరం ఇచ్చిండా? వాడి దగ్గర దానికి ఏమన్నా వరం ఇచ్చిండా? వాని ప్రైవేట్ పార్ట్ దగ్గర అరే వరాలు ఉన్నాయి పోయి కళ్ళకు అద్దుకొని రానిచ్చిండా? మీకు ఇంత ముందు వీడియోలలో చూపించాను నేను. ఈ వీడియో పెడతాను, లేకపోతే నేను ఫోటో అన్నీ వేసి చూపిస్తాను. ఎంత దరిద్రంగా ఉంటారంటే బట్టలు కూడా ఉండవు, పైన మెడలో ఒక 4 దండలు తప్ప బట్టలు కూడా కింది నుండి పైదాకా బట్టలు కూడా వేసుకోకుండా చేపించి అంత దరిద్రం ఏందిరా? ఇంకేమైనా ఉంటుందా? ఈడేం బువ్వల కాలేసి పెడతా ఉన్నాడు, వాడేం 7 పిల్లలను తీసుకొచ్చి బరికి అందుకొని బాధుడు, శనరొక్కలు అందుకొని బాధుడు. ఒకడేం దేవుడికి మందు తాగిపిస్తూ ఉంటాడు, వైన్ తాగిపిస్తూ ఉంటాడు. ఒకడికేం బిర్యానీ తినిపిస్తూ ఉంటాడు. మళ్ళీ మేమంతా పవిత్రులం, మేము మాంసాహారులం కాదు శాఖాహారులం అని చెప్పి ఈ ఎవరైతే పూజారులు ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మం కాషాయ బట్టలు ధరించిండో వాడు మంచిగా మామూలుగా రోజు మంచిగా మాంసాహారం తినేటోళ్ళు కూడా అంత ఆనందిస్తూ, అంత ఆస్వాదిస్తూ, అంత ఫీల్ అవుతూ, అంత దాన్ని తీసుకొని కూడా వాళ్ళంత ఫీల్ కాలేరు. అట్లా తింటూ ఉండరు వాళ్ళు. మాంసం తింటే ఇంత ఫీల్ ఉంటుందా అనే ఒక అట్మాస్ఫియర్ చూపించారు మనకి, చూసాం కదా. మూర్ఖులెవడు, మంచోళ్ళు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, అపరిశుద్ధులు ఎవరు, అన్యాయస్తులు ఎవరు, అక్రమస్తులు ఎవరు, దౌర్భాగ్యులు ఎవరు, పరమ నీచానికి దిగజారి ఈరోజు రాజ్యాంగాన్ని బురదలో దొక్కి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని క్రైస్తవులను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో మీకు తెలియంది కాదు. మీకు ఇంకొక వీడియో చూపించబోతా ఉన్నాను. ఈ వీడియోలో వాడు మనకి సడన్గా ఎవడన్నా ఒక మాట అంటే ఒక ఫ్యాక్షన్ అప్ ఈ చిటికంత సెకండ్లో కోపం వచ్చి మీద దూకుతాం కదా, అప్పుడప్పుడు మీకు గుర్తుందా? అట్లా
పూజ చేయించుకొచ్చి దీవెనలు తీసుకోవడానికి వచ్చిన మీద పండేసి గొంతు మీద కారేసి తొక్కుతాడు. కొద్దిగా సచ్చేటోడు అనుకుంటా వాడు. ఒకసారి చూద్దాం వీడియో చూడండి. ఆ వెనకున్న దేవుడు చెప్పిండ వెనకెవరో ఒక ఆయన ఉన్నాడు కదా దేవుడు, ఆంజనేయుడు అనుకుంటా నాకు తెలిసి, అదే బొమ్మ కనిపిస్తూ ఉంది. ఆయన చెప్పాడా, అరే ఎవరైనా పూజారులు నా దగ్గరికి వస్తే పండబెట్టి తొక్కు కొడుకుని కసరెళ్ళేదాకా అని చెప్పుంటాడా? వెనుకున్న ఆంజనేయ స్వామి అనుకుంటా. ఆయన ఈ కాషాయ బట్టలు ధరించిన పూజారి ఎవడైతే ఉన్నాడో, నా దగ్గరికి ఇక్కడికి భక్తులు వస్తారు, వాళ్ళని పండబెట్టి గొంతుకు మీద కానీ లేకపోతే పొట్ట మీద కాలేసి తొక్కితే గొంతు మీద కాలేసి తొక్కితే ఊపిరిన పోవాలి, పొట్ట మీద కాలేసి తొక్కితే పేగులను బయటికి వెళ్ళి సావాలి నా కొడుకులు, అట్లా తొక్కు అని చెప్పుంటాడా? మరి ఎందుకు తొక్కుంటాడు తెలవట్లేదు, నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్లో పెట్టండి. ఇట్లాంటి నీచులు, ఇట్లాంటి దౌర్భాగ్యులు ఇంకా మన దేశంలో మూఢత్వంతో ఉండి క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మనం కుక్క నోటికి చెప్పు దెబ్బ, తక్షణమే చర్యలు తీసుకోవాలి. క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అర్థం చేసుకోకుండా క్రైస్తవ్యం కోసం పోరాడే మాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి నా దగ్గర. క్రైస్తవ పాస్టర్ల చర్చిల మీద టాయిలెట్లు పోసి మోషన్స్ పోయి చర్చిలను కూలగొట్టి తగలబెట్టి చికాకులు చేసి, లేకపోతే ప్లేస్ కొనుక్కుంటే అక్కడ చర్చి కట్టుకోనియకుండా చేసుకోవడు, లేకపోతే చర్చి కడితే దాన్ని జేసీబీలు పెట్టి కూలగొట్టుళ్ళు, ఇట్లాంటివి నా దగ్గర ఇన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడి ప్రతి సమస్యని మేము పరిష్కరించుకోలేకపోతున్నాము. మేము సమస్యల్ని, మాకు ఇన్ని సమస్యలు క్రైస్తవ పాస్టర్లు సంఘాలు మాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొన్ని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతా ఉన్నాం అంటే ఆర్థిక పరిస్థితులే. మా దగ్గర ఆర్థిక సవలతులు సక్రమంగా లేవు, పోవడానికి డబ్బులు లేవు. కనుకనే మేము పోలేకపోతా ఉన్నాం, పెండింగ్ పడిపోతా ఉన్నాయి. చాలామంది బాధపడుతూ ఉన్నారు. రా అన్నయ్య, రండన్నయ్య, మీరు వస్తేనే అవుతుందన్నయ్య, చేయాలన్నయ్య, మీలాంటి వాళ్ళు మాకు కావాలన్నయ్య, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలన్నయ్య, చాలామంది వస్తున్నారన్నయ్య అని చెప్పే వాళ్ళని చూసి వాళ్ళ మాటలు విని చాలా బాధపడతా ఉన్నాం. ఇట్లాంటి మాకు, క్రైస్తవ్యం కోసం పోరాడే మాకు మీరు ఆర్థికంగా కూడా సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి అనేక విషయాలలో మీరు అందించిన ప్రతి రూపాయి కూడా పోగేసి ఏదో ఒక సమస్య కోసం పోరాడడానికి సహకరించిన వాళ్ళు మీరు అవుతారు. దొంగలకి, పనికిరాని వాళ్ళకి, పనికిరాని వాటికి, పనికిరాని కార్యకలాపాలకి మీరు ఖర్చులు పెడతారు, వృధా ఖర్చులు. కానీ క్రైస్తవ్యం కోసం పోరాడే మాకు మాత్రం మీరు పంపించడానికి మీకు మనసు రావట్లేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. క్రైస్తవ్యం కోసం మీ చేయుతను అందించాలి, చేయి కలపాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీకు దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా డిస్ప్లేలో కనిపించే మా నెంబర్లకు తప్పకుండా ఫోన్పేకి, గూగుల్ పేకి, ఆదర్ల రవి ఫౌండేషన్ అనే సంస్థకి మీరు ఆర్థికంగా సహకరిస్తే రేపొద్దున ఎవరికి సమస్య వచ్చినా ఒక 10 మందో 20 మంది వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మనకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ మహాదేవి ఏ మతమో తెలియదు, ఏ దేవుడో తెలియదు, ఆమె అలా ఎందుకు బిహేవియర్ చేస్తుందో తెలియదు. ఈమె వీడియోలు ప్రత్యేకంగా అందరిని పక్కన పెడితే ఈ అమ్మాయి వీడియోలు నా దగ్గర 15-20 వీడియోలు ఉన్నాయి. ఇట్లా ఎందుకు బిహేవియర్ చేస్తుందో తెలియదు. తిక్కలు చేసేస్తుంది మొత్తం. ఈరోజు మాత్రం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తా. ఈ వీడియో ఒకటి చూపించి ఈ అమ్మాయిది నెక్స్ట్ వీడియోలో ఫుల్ టైం ఈ అమ్మాయికే కేటాయిస్తాను. మొత్తం తిక్కలు అంతా గడగడ దడబడా చేస్తూ ఉంటుంది. ఒకసారి మీకు ఈ వీడియో చూపించిన అనంతరం వీడియో ముగించబడుతుంది. దయచేసి అర్థం చేసుకొని మీరందరూ తప్పకుండా క్రైస్తవ్యానికి సహకరిస్తారని ఆర్థికంగా కోరుతా ఉన్నాను. ఒకసారి వీడియో చూద్దాం.
మైక్ పట్టుకొని పక్కనున్నోడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు మొత్తుకుంటుంది. ఈ వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఈమె సిక్కా, జైనా లేకపోతే హిందువానా నాకేం అర్థం కాలేదు. ఒకరోజు ట్రోల్ చేస్తా ఉన్న ఈ ఫేస్బుక్లో అసలు ఒకేసారి కయ్యమని మొత్తుకుంది. నేనే ఉలికిపడ్డా. చూడండి ఒకసారి, మళ్ళొకసారి పెడితే వీడియో ఎట్లా మొత్తుకుంటా ఉంటుందో. ఏందో అమ్మాయి సమస్య నాకైతే అర్థం కాలేదు. చాలా దారుణం. కొద్ది అరుసుడారు. ఒక్కోసారి ఏదో పాట పాడుతుంది, వాళ్ళ దేవుడు పాట అనుకుంటా. పాట పాడుకుంటేనే తిక్కలు చేసేస్తుంది మొత్తం. అప్పటికప్పుడే పాట, అప్పటికప్పుడే తబలా, అప్పటికప్పుడే అరుసుడు. అరిస్తే చెవులు బద్దలే, పక్కన వాళ్ళు కూడా అడ్డం పడ్డ కొన్ని వీడియోలు ఉన్నాయి. అటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. సరే, ఆమె ఏ మతానికి సంబంధించిందో కానీ బిహేవియర్ ఈజ్ నాట్ కరెక్ట్. తప్పకుండా మనం ఒకటే, క్రైస్తవులారా, పాస్టర్లు ఈ వీడియో చూసినా, క్రైస్తవులు చూసినా, మనను మనం రక్షించుకోవాలి, క్రైస్తవ్యాన్ని రక్షించాలి. క్రైస్తవ్యంలో ఎట్లాంటి పిచ్చి వేషాలు వేసే వాళ్ళని కూడా మనం వదిలిపెట్టకూడదు. క్రైస్తవ్యంలో పిచ్చి వేషాలు వేసి దేవునికి, బైబిల్కి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. అదే టైంలో మన మీద పిచ్చిగా ప్రవర్తించి పిచ్చిగా మాట్లాడే ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు. భారతదేశం అంటే ఎవడి అబ్బా సొత్తు కాదు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి మనం కట్టుబడి ఉన్నాం. భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో మనకు ఒక లౌకిక విధానం ఉంది, మత స్వేచ్ఛ ఉంది. మనం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మనం మతం గురించి స్వేచ్ఛగా అందరికీ తెలియజేయవచ్చు. అనేక మంది జనులను శిష్యులుగా తయారు చేసే ఒక ఆధిక్యత కూడా దేవుడు మనకిచ్చాడు. మరి మీరంతా మరి మంచివాళ్ళు, చాలా ప్రేమమయులు. కాబట్టి క్రైస్తవ్యం కోసం పోరాడే మనకు అందరూ సహకరిస్తారని, సాధ్యమైనంత వరకు మీ చేయుతను అందించాలి. మ్యాన్ పవర్, మనీ పవర్ అని చాలాసార్లు చెప్పాను. డబ్బు క్రైస్తవ్యానికి కావాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాలి, సమస్యలు పరిష్కరించాలి. అలాగే ఎవడైతే క్రైస్తవ్యంలో స్విచ్చులు పెట్టి పరువు తీస్తా ఉన్నాడో వాడిని కూడా మనం నిలదీసి అడగాలి. మతోన్మాదులు ఎవడైనా మన మీద చెలరేగితే కేసులు పెట్టాలి. వీలైతే వాడిని కుక్క నోటికి చెప్పు దెబ్బల మన ప్రవర్తన ఉండాలి. అలాగని మిస్బిహేవియర్ చేయకూడదు. మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటినన్నిటిని మనసులో పెట్టుకొని ప్రతిదీ తూచ తప్పకుండా పాటిస్తారని తెలియజేస్తూ నేను మేదల రవి. అందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా ప్రైజ్ లార్డ్. ఆమెన్.